पंढरीचा महिमा देता अनेक उपमा, ऐसा ठावनाई कोठे देव भाव भेटे. आहे ती सकळ तीर्थे काळी देती फळ, ऐसा ठावनाई कोठे देव भाव भेटे. तुका मने पेट भूमीवरी हे वैकुंठ, ऐसा ठावनाई कोठे देव भाव भेटे. पांडुरंगा करो प्रतवान, पांडुरंगा करो प्रतवान, पांडुरंगा करो त्यांच्या कृपेदाने कथेचा विस्तारो. बाबाजी सद्गुरु दास तुका सेवे लागी सेवक धारो. तुमच्या गुरु निजरणा अखंड हरिनाम सप्ता. మల్కాపురం యొక్క శ్రీ హనుమాన్ మందిర దేవస్థానంలో నడుస్తూ వస్తున్న యొక్క అఖండ హరినామ సప్త. ఇప్పుడు గాథ సాంగత అయిపోయిన తర్వాత కూడా మళ్ళా ప్రథమ సప్త అన్నాడు. ఈ ప్రకారంగా 10-11 సంవత్సరాల నుంచి నడుస్తొస్తున్న యొక్క ఈ సప్త, ఈ పంచకోశ అంటే 5 గ్రామాలతో ఉన్న యొక్క ఈ సప్త. ఇందులో నుండి సేవానాథులు పిలిచారు. ఈ సేవ చేసేటి కూడా లాయక్ కావాలి, సేవ కూడా పాత్రత కావాలి. దేని కూడా ప్రతి ఒక్క దానికి పాత్రత కావాలి. పాత్రత లేని చేసి కూడా తప్పు. కానీ ఎందుకు ఇచ్చారంటే చాలా రోజులు మనిషి ఉండడానికి ఇచ్చారు, అంతేగాని నాకు తెలుస్తుంది. అది కూడా కొంచెం భజన, అది కూడా ఈ కీర్తన కూడా నాకేం తెలియదు. వీళ్ళందరూ కూడా ఏంటంటే నాకు సహకరించాలి. ఏకటా చేయన వేమనుని మనోని మేడమే. కీర్తన ఎప్పుడు కొంతని కాదు, అందరితో వినటోళ్ళతో అనేటోళ్ళతో ఎంటోళ్ళతో పాయింట్స్టోరెట్లా అనేటోళ్ళ అందరి సహకారంతో అయ్యేది కార్యక్రమం. అందులోనే ఈ నా తరపున ఇచ్చారు కనుక ఈరోజు 5వ రోజు సప్త రోజు. ఇప్పుడు ఏదైతే మనం ఈ సప్త తీస్తున్నామో ఈ సప్త ఎవరి గురించి అవుతుంది? ఈ సప్త అనేది ఏంటి? సప్త ఎవరు తెచ్చారు? సప్త ఎక్కడికి వచ్చింది? సప్తకు కారణకులు ఎవరు
ఈ సప్తాకు ఆరాధ్య దైవతుడు ఎవరు? ఆ ఆరాధ్య దైవతుడు ఎక్కడ ఉంటాడంటే ఈ యొక్క అభంగం ద్వారా మనకు జగద్గురు తుకారాం మహారాజ్ గారు ఒక ప్రతిపాదన ఇస్తా ఉన్నారు. మరి ముందుగా భగవంతుని యొక్క నమస్కారం చేసిన తర్వాతనే కార్యక్రమానికి ప్రారంభం. ప్రతి ఒక్క కార్యక్రమానికి ముందు భగవంతుని యొక్క ప్రార్థన చేయాలి. సగోళ మంగళ నిధి శ్రీ విఠలాచి నామాది తేనే సకల సిద్ధి సఖిధారి. ముందుగా భగవంతునికి నమస్కరించిన తర్వాతనే మరి రెండవ నమస్కారం సంత మహాత్ముడు. సంత అంటే మరాఠీ శబ్దం ఉంది. తెలుగులో మనం భక్త అనొచ్చు, వైష్ణవ్ అనొచ్చు, సాధువు అనొచ్చు. మరి ఇది ఎవరైతే ఈ యొక్క మార్గానికి చూచిపెట్టారో నిజమైన పరమాత్ముడు ఎవరు? పాండురంగ అంటే ఎవరు? పాండురంగ అంటే సర్వంతర్యామి వ్యాపించి ఉన్నవాడు. సర్వంతర్యామి వ్యాపించి ఎన్ని భూలోకమే కాక స్వర్గలోకమే కాక అన్ని మొత్తం జడి తొడి కాటి ఈ ప్రకారంగా అంతటా వ్యాపించిన ఒక భగవంతుడు. అతనికి స్వరూపము లేకుండే. మరి అతడు ఎట్లుండే? బ్రహ్మస్వరూపం. బ్రహ్మస్వరూపం అంటే ఏంది? బ్రహ్మస్వరూపం అంటే మీరు బ్రహ్మయుడు అనుకుంటారు కదా. మరొక విషయం, మీరందరూ ఏమైనా మంచి ఏమైనా మాటలు చెప్పి నవ్విపిస్తారేమో అని ఇట్లా అనుకుంటారు.